ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం 9 నెలలుగా కొనసాగుతోంది. ఈ వార్లో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా ప్రతిపాదించిన ఒప్పందంపై హర్షం వ్యక్తం చేసిన హమాస్, ఇజ్రాయెల్ బందీల విడుదల చర్చలకు అంగీకారం తెలిపింది. తొలిదశ ఒప్పందంలో అమల్లోకి వచ్చిన తర్వాత తమ దగ్గర బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ను విడుదల చేస్తామని స్పష్టం చేసింది. అయితే ఒప్పందంలోకి ప్రవేశించే ముందు ఒక షరతు విధించింది హమాస్. శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్ సంతకం చేయాలని హమాస్ సీనియర్ కమాండర్ ఒకరు చెప్పారు. ఇజ్రాయెల్ ఒక అడుగు ముందుకు వేస్తే గాజా యుద్ధానికి తెరపడుతుందని ఇజ్రాయెల్ హమాస్ మధ్య దౌత్యం వహిస్తున్న పాలస్తీనా అధికారులు అంటున్నారు. కాగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య మొదటి దశ ఒప్పందం 6 వారాల పాటు కొనసాగాలి. ఇందులో భాగంగా 2 బలగాలు పూర్తి స్థాయిలో కాల్పుల విరమణను పాటించాలి. గాజాలో జనాలు ఉండే ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. వందల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయాలి. దీనికి బదులుగా హమాస్ తమ వద్ద బందీలుగా ఉన్న మహిళలు, వృద్ధులు సహా మిగతావాన్ని అప్పగించాలి. ఆ తర్వాత రెండో దశలో సైనికులతో పాటు సజీవంగా ఉన్న ఇజ్రాయేలీ బందీలను హమాస్ విడిచిపెట్టాల్సి ఉంటుంది. గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలు పూర్తిగా వెనక్కి వచ్చేయాలి. ఇక మూడో దశలో గాజాలో పునర్నిర్మాణ పనులు భారీ స్థాయిలో ప్రారంభమవుతాయి. బందీలుగా ఉన్నప్పుడు ప్రాణాలు కోల్పోయిన వారి అవశేషాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలి. ఈ ప్రతిపాదనలను అమెరికా ప్రతిపాదించిన విషయం తెలిసిందే. మొదటి దశలో తాత్కాలిక కాల్పుల విరమణ తర్వాత రెండో దశలోకి ప్రవేశించే వరకు ఇజ్రాయెల్ తన బలగాలను వెనక్కి తీసుకోవడం వంటి అంశాలున్నాయి. మరి ఈ ప్రతిపాదనలో ఎంత మేరకు పాటిస్తారో చూడాలి. గతేడాది అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడులు చేశారు. ఈ ఘటనల్లో 1200 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోగా 250 మందిని బందీలుగా గాజాకు తీసుకువెళ్లారు. అనూహ్య పరిణామంతో ఉలిక్కిపడ్డ ఇజ్రాయెల్ ప్రభుత్వం ఉగ్ర సంస్థ నిర్మూలనే లక్ష్యంగా యుద్ధం ప్రకటించింది. భీకర దాడులతో గాజా అల్లకల్లోలమైంది. అప్పటికే దుర్భర జీవనం సాగిస్తున్న పాలస్తీనీయుల పరిస్థితి మరింత దిగజారింది. దాడుల్లో ఇప్పటి వరకు దాదాపు 37,000 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. సగానికి పైగా నివాసాలు ధ్వంసమయ్యాయి. ఆహారం, నీరు, ఔషధాలు, ఇతర నిత్యావసరాల కొరతతో స్థానికులు అల్లాడిపోతున్నారు. అతిపెద్ద ఆసుపత్రి అల్ షిఫా వద్ద దారుణ పరిస్థితులు కొనసాగుతున్నాయి.